నందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి మరి ఈరోజు మీ మధ్యకి రావడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి మరి ప్రభు అనుకూలత ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, సంఘం నిమిత్తం. మరి అలాగే అంకుల్ సూర్యప్రకాష్ రావు గారి ఆరోగ్యం గురించి, అలాగే మిగిలిన పెద్దల గురించి, యవనస్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. సో మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలాగున మనము ఒకరికి ఒకరము ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరము మనం పురుకొల్పుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా ఈ ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్న ఈ చివరి దినములలో మీరు హెబ్రీ పత్రికలో ఉన్నట్లుగా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుట మానకూడదు అన్నాడు. సో ఏదైతే చేయకూడదు అంటాడు దాన్నే మనము చేస్తాం. అది మామూలుగా మన అలవాటు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆదాము దగ్గర నుంచి వస్తుంది కదా. తినకూడదు అంటే ఏం చేస్తాడు, అలాగే ఉంటుందన్నమాట. అంటే అనుకూలత ఉండి కూడా రాలేకపోతున్న వారు ఉంటారు, అనుకూలత లేక రాలేక బాధపడేవారు ఉంటారు. సో మనము అనుకూలత కలిగి ఉన్నామా, అనుకూలత లేక రాలేకపోతున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. మంచిది. మరి ప్రభు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరము ఎరిగిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా మనకు తెలియనివి అంటూ ఏమీ ఉండవు. అన్నీ మనకు తెలిసినవే ఉంటాయి. అంటే వినే ఉంటాము. అనేక సార్లు మనము వాక్యాలు చదువుతూ ఉంటాము. అయినా కానీ ప్రతి దానిలో నుండి ప్రభు మనకి ఒక నూతనమైన తలంపులు ఇస్తాడు, నూతనమైన కోణంలో నడిపిస్తూ ఉంటాడు. మంచిది. ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నేనేమై ఉన్నాను అని చెప్పాడు అనే మాటలు మనం కొన్ని చూస్తే, ప్రభువారు చెప్పిన మాటల్లో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 14:6లో మనం ఎరిగిన మాటలే. యేసు ఆయన పలుకుతున్న మాట ఏమంటున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అని 3 మాటలు అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 3:15లో పేతురు పలుకుతూ ఏమంటాడంటే, జీవాధిపతి అని చెప్తాడు ప్రభువారిని గూర్చి. తిమోతి మొదటి పత్రిక 6:13లో చూస్తే జీవాధారమైన అంటాడు. అంటే ప్రభువారు ఏమై ఉన్నాడు, దేవుడేమై ఉన్నాడు అంటే ఆయన జీవమై ఉన్నాడు, జీవాధిపతి అయి ఉన్నాడు, ఆయనే జీవమునకు ఆధారమై ఉన్నాడు. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన మనకిచ్చిన జీవమే. ఆ జీవమే లేకపోతే మనము జీవించలేము. కనుక ప్రభువారు ఆయన మొట్టమొదటిగా ఎక్కడ ఎవరికి జీవాన్ని ఇచ్చాడు అని మనం గమనించినట్లయితే, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఏదైనా ప్రారంభం చూడాలి అంటే ప్రారంభ పుస్తకమైన
ఆది కాండంలోనికే వెళ్ళాలి కదా. ఆది కాండంలోకి మనం గమనించినట్లయితే దేవుడు మొదటగా ఎక్కడ ఆ యొక్క జీవాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడో ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ దేనికి జీవాన్ని ఇచ్చాడు చూడండి. ఆది కాండం 2వ అధ్యాయంలోకి రండి. ఆది కాండం 2వ అధ్యాయంలో ఆయన జీవాన్ని ఎక్కడిచ్చాడు లేక ఎవరికి ఇచ్చాడు అంటే మనం సహజంగా ఏమని చెప్తాం? ఏమని చెప్పాలి? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? నరునికి ఇచ్చాడు కదా అనే చెప్తాం మనం. కరెక్టే, అందులో రాంగ్ ఏం లేదు, తప్పేం లేదు. కానీ దానికంటే ముందుగా చూద్దాం. చూడండి దయచేసి ఆది కాండం 2వ అధ్యాయము ఆ 4వ వచనంలో అంటాడు, సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటాడు. ఒక ఉత్పత్తి క్రమాన్ని చెప్తున్నాడు. అక్కడి నుంచి 6వ వచనానికి వచ్చేసరికి 5లోనేమో అక్కడ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, భూమి మీద వాన కురిపించలేదంటాడు. 6వ వచనంలోకి వచ్చేసరికి అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చూస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా జీవాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించాడు అంటే చూడండి 6వ వచనములో లేక 5వ వచనములో భూమి మీద వాన కురిపించలేదు అంటున్నాడు. భూమి మీద దేవుడు సృష్టిని చేసిన తర్వాత వాన కురిపించలేదు. 6 దినాల సృష్టి అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు కూడా లేడు. అంటే అప్పటికి నరుని కూడా చేయలేదు. కాబట్టి 5 దినముల సృష్టి కార్యక్రమం అయినాక ఆ ఉత్పత్తి క్రమములో 6వదిగా దేవుడు మానవుని లేక నరుని చేయాలి అనుకున్నాడు. నరుని చేయాలి అనుకున్నప్పుడు 6వ వచనంలో అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అని మనం చూస్తున్నాం. ఇప్పుడు మానవుని చేయాలంటే ఏం కావాలి? దేవుడు దేనితో చేసాడు మానవుని? మీరు కూడా కొంచెం అటు కూర్చుంటే బాగుంటుందేమో కదా. మరి ఇలా తిరగాల్సి వస్తుంది. ఇటు రండి, ఎదురుకు రండి, చాలా ఖాళీ ఉంది కదా, అటు వచ్చేయండి. యు డోంట్ మైండ్ అంటే ఇలా ఉంటే కొంచెం ఎదురుగా ఉంటారు, అటు వచ్చేయండి. వెరీ గుడ్, ఇప్పుడు బాగుంటుంది. దేవుడు నరుని చేయడానికి ఆయన దేనిని ఎన్నుకున్నాడు అంటే నేల మంటిని ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ మంటిని తీసుకొని ఆయన మానవుని చేయాలి. కాబట్టి ఇప్పుడు 6వ వచనంలో అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అని చూస్తున్నాం. అంటే అప్పటి వరకు నేల ఎలా ఉంది? ఆ మట్టి ఎలా ఉంది? పొడిగా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు వర్షం ఏం పడలేదు, వర్షాలు లేవు, వర్షాలు కురిపించలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మానవుని చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. అంటే ఆవిరి భూమిలో నుండి మామూలుగా వర్షం పైనుండి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మానవుని చేయడానికి? భూమిలో నుండి ఆవిరిని లేపాడట. ఆవిరి లేచి అప్పటి వరకు పొడిగా ఉన్న నేల లేక అప్పటి వరకు పొడిగా ఉన్న మట్టి ఇప్పుడు భూమిలో నుండి దేవుడు మానవుని చేయటానికి ఆవిరిని లేపినప్పుడు ఆ నేలంతా ఏమైంది? తడిపెను అని చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. అప్పటి వరకు నేల పొడిగా ఉన్నది, పొడి నేల లేక ఎండిన నేల, అంతే కదా. ఎండిన నేలతో మనిషిని చేయాలంటే వీలవుతుందా? లేక అంటే ఆ మట్టితో
ఎండిపోయిన మట్టితో మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. కనుక ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ మట్టిని ఆయన తడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక మానవుని చేయాలి అంటే, ఒక బొమ్మగా చేయాలి అంటే ఒక క్లే కావాలి కదా. పిల్లలకి ఇస్తూ ఉంటారు క్లే. దాంతో ఎన్ని రకాల బొమ్మలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా తయారు చేస్తుంటారు. ఆ క్లే కాకుండా, అది తడపకుండా, తడి లేకుండా ఉందనుకోండి, అది సరిగా నిలుస్తుందా? నిలవదు. పొడి మట్టితో లేక ఎండిన మట్టితో చేయాలంటే అది నిలవదు. అది నిలబడాలి అంటే ఏం కావాలి? తడవాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ వర్షం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే భూమిలో నుండే ఆవిరిని పుట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆవిరిని పుట్టించినప్పుడు ఆ నేల అంతటినీ తడిచెను లేక తడిపెను అని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏ మట్టి అయితే కావాలో దానిని ఆయన తడిపిన వాడుగా ఉన్నాడు. అది ఏ మట్టి? మట్టిలో చాలా రకాలు ఉంటాయి కదండి. మట్టిలో చాలా రకాలు ఉంటాయి. మనకు సిటీలో తెలియకపోవచ్చు, కానీ గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఎర్ర రేగడి నేల, నల్ల రేగడి నేల అని ఇలాగున రకరకాలైన తర్వాత ఇంకా ఏమో రకరకాలు ఉంటాయి. పనికిరాని వాటిని కూడా ఉంటాయి. పనికిరాని నేల, చవిటి మట్టి, చవిటి నేల అంటారు కదా. అలాగ రకరకాలుగా ఉంటాయి. కానీ దేవుడు దేనితో మానవుని చేశాడు అంటే మనం గమనించినట్లయితే చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 9 నుండి 12 వరకు ఉన్న భాగంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయము 9 నుండి గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క సృష్టిలో మానవుని ఎలాగు చేసాడో, ఏ మట్టి తీసుకున్నాడో చాలా తేటగా అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అది జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. మరలా నన్ను మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా అని చెబుతున్నాడు. చూడండి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి కదా. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి కదా. జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి కదా అంటున్నాడు. దేవుడు మానవుని ఎలా చేశాడంటండి? ఎలా చేశాడు? జిగట మన్ను, ఈ జిగట మన్నుగా లేకుండా పొడి నేలగా ఉన్నట్లయితే, ఎండిపోయిన భూమిగా, ఎండిపోయిన నేలగా ఉంటే దానితో ఏమీ చేయలేడు. ఇప్పుడు ఆయన తడిపాడు దానిని. తడిపినప్పుడు అది ఏ రూపంలోకి రావాలంటే ఆ రూపంలోకి వస్తుంది. కనుక దేవుడు మనల్ని చేయటానికి చూడండి ఎంత ప్రయాసపడ్డాడో ఇక్కడ గమనించినట్లయితే, జిగట మన్నుగా నన్ను, మొన్నైన నన్ను నీవు నిర్మించితివి అంటూ, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. పాలు పోసి పేరబెడితే ఎలాగవుతుంది పెరుగు? పాలతో జున్ను ఎలాగ తయారవుతుంది? ఎలా గడ్డలుగా చక్కగా. అలాగున నీవు నన్ను పేరబెట్టితివి కదా, అలాగు నన్ను చేసితివి కదా అంటున్నాడు. అలాగు చేయాలి అంటే ఆ యొక్క మట్టి ఏం కావాలి? తడవాలి. ఆ మట్టి ఏం కావాలి? తడవాలి. అది భూమిలో నుండే దేవుడు ఆవిరిని లేపినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ మట్టి తడిసింది. తడిసిన ఆ యొక్క జిగట మన్నుతో దేవుడు ఎలాగు చేయాలి అంటే మానవుని అలాగు చేశాడు. చక్కగా కళ్ళు, చక్కగా ముక్కు, పెదవులు, చేతులు, కాళ్ళు, వ్రేళ్ళు అన్నీ కూడా దేవుడు ఆ యొక్క జిగట మంటితోటి ఎలాగూ కావాలంటే అలాగూ చేశాడు. ఎంత ఆశ్చర్యం కదా! దేవుని యొక్క సృష్టి అలాగున చేయబడిన మనకు ఏమిచ్చాడంటే ఇంకా చర్మము, మాంసము,
ఎముకలు నరాలతో నన్ను సంధించితివి. 12వ వచనం అంటాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్. దేవుడు ఒక గొప్ప క్రియేటర్ కదా. ఆయన క్రియేటర్. ఆయన చేసిన ఆ యొక్క సృష్టిని చూడండి. ఇక్కడ రండి ఆదికాండంలోకి మరలా 2వ అధ్యాయములో ఆయన తీసుకున్న జిగట మన్ను, అక్కడ తడిసిన మట్టి కనబడుతూ ఉన్నది. దీన్ని హెబ్రీ భాషలో ఏమంటారంటే కొమేర్ అంటారంట. కొమేర్ అంటే ఆ ఆవిరి మట్టి కలిసిన ఆ యొక్క మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దను రెండింటినీ కలిసి జిగట మన్ను అని చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 64:8 చూస్తే, కుమ్మరి నీవు, మేము నీ చేతి పని అయి ఉన్నాము అని అంటాడు. ఇర్మియా గ్రంథంలో కూడా కుమ్మరవాణి ఇంటికి పంపించినట్లుగా చూస్తాం 18:4. కానీ ఆయన ఆ సమయంలో ఏమయ్యాడంటే మన ప్రభువారు ఒక కుమ్మరి అయ్యాడు. దేవుడు అన్ని రకాల పాత్రలను పోషించాడు కదా. కుమ్మరి అయ్యాడు, ఆయన డాక్టర్ అయ్యాడు, వ్యవసాయదారుడు అయ్యాడు కదా, తోట వేసాడు కదా. తర్వాత ఎన్నో రకాల ఎన్నో లక్షణాలు మన ప్రభువారిలో మనం చూస్తాం. అలాంటి ప్రభువారు మానవుని ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. చర్మము కప్పెను అని చూస్తున్న, నరాలు ఎముకలు అన్నాడు, కానీ లోపల ఇంకేమేం పెట్టాడు? ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివరు, ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తే అసలు. అందుకని దావీదు అంటాడు 139వ కీర్తనలో, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటున్నాడు. నిజంగా దేవుడు మనల్ని చేసిన ఈ యొక్క సృష్టిని చూచినప్పుడు ఎలాంటి ఆశ్చర్యం అంటే మహాశ్చర్యం. ఆశ్చర్యం సరిపోదు, మహాశ్చర్యం. జస్ట్ మానవునిగా పైకి కనబడుతున్నాయి, కానీ లోపల ఎన్ని అవయవాలు దేవుడు దాచి ఉంచాడు. వాటన్నిటినీ వేటితో చేశాడు? జిగట మంటితో చేశాడంట. మంటితో చేశాడు. అలాగ చేయాలంటే ఆవిరి కావాలి, తడి కావాలి, తడపాలి. తడిపినప్పుడే ఆ మట్టి ఎలాగూ కావాలంటే అలాగూ తిరుగుతుంది, ఎలాగూ చేయాలంటే అలాగూ చేయబడుతుంది, ఏ రూపంలో చేయాలంటే ఆ రూపంలో చేయబడుతుంది. అలాగే యొక్క పురుషునిలో నుండి మరలా ఒక ఎముకను తీసి మరలా ఆ ఎముకను కూడా ఏం చేశాడు? ఇది మళ్ళీ స్పెషల్ క్రియేషన్ అన్నమాట. ఎందుకంటే పురుషునికి వేరుగా సపరేట్గా మరలా ప్రత్యేకమైన సృష్టి కదా. ఆ సృష్టి మరలా దాని కొరకు మరలా స్త్రీల కొరకు మరలా ప్రత్యేకమైన ఏర్పాటు. దేవుడు మనల్ని చేసిన విధానం చాలా ఆశ్చర్యకరమైనది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు దావీదు. దావీదే కాదు, మనం కూడా చెల్లించవలసిన వారంగా ఉన్నాం. కానీ ఇక్కడ చూడండి 7వ వచనంలో 2:7 రండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పటి వరకు మనిషిని చేసాడు, ఒక బొమ్మను చేసాడు, చక్కగా అక్కడ పరుండబెట్టాడు. చూచి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఆ బొమ్మ కదలడంలా, కళ్ళు తెరవడం లేదు, లేవడం లేదు, ఒట్టి బొమ్మగానే ఉంది. కానీ ఆ బొమ్మను తయారు చేయడానికైనా ఆ యొక్క ఆవిరి వచ్చినందువలన, తడిసినందువలన అది ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడేమొస్తుంది? ఇప్పుడేం చేస్తున్నాడు? మరలా నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అని చూస్తున్నాం. అది అంతా ఒక పని అయితే, ఇప్పుడు దేవునిలో ఉన్న ఆ జీవవాయువును కదా, జీవాత్మను, నాసికారంధ్రములలో జీవవాయువు. ఇప్పుడు మనకి ఏం పెడుతున్నారు? చనిపోతారేమో అనుకుంటే, ప్రాణం అందటం లేదంటే ఆక్సిజన్ పెడుతున్నారు బ్రతికించాలి అని. ఒక్కొక్కసారి ఆక్సిజన్ పెట్టినా బ్రతకరు. కానీ దేవుడు ఆయనలోనే ఉన్నది జీవవాయువు.
ఆ జీవవాయువు కలిగిన జీవాధిపతి అయిన ప్రభువారు ఆయనే వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడంట. అలా ఊదగా మనం బెలూన్లోకి ఒక గాలి ఎలాగ ఊదుతాం, అలాగును ఊదగా నరుడు ఏమయ్యాడప్పుడు జీవాత్మాయను అని చూస్తాం. సో ఒక మనిషిని తయారు చేయాలంటే, ఒక మనిషిని సృష్టించి ఆ రోజు దేవుడు చేసాడే అంటే వానిలోనికి ఆయన జీవవాయువును ఊదినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు నరుడు జీవాత్మాయను. అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు చూస్తూ ఉన్నాడు, అప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏం అర్థం కాదు, ఎదురుగా ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. అసలు నేనెవరిని, నేనేంటి, ఇవన్నీ కూడా ఏం తెలియదు ఆదాముకు. సృష్టిలో బాల్యం లేకుండా ఉన్నది ఎవరు? ఆదాము హవ్వలే. వారికి బాల్యం అంటే ఏంటో తెలియదు, చిన్నప్పుడు ఆటలాడుకోవడం అంటే ఏంటో తెలియదు. నేరుగా అసలు వాళ్ళు రావడమే, పుట్టడం ఎలాగ పుట్టారు? యూత్. అక్కడ జీవాత్మాయను అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇప్పుడు ఒక జీవాత్మ, నరునిలోనికి జీవాత్మ పంపించి జీవవాయువును ఊది దేవుడు ఒక మనిషిని చేసాడు అంటే, ఆ మనిషి అలా జీవాత్మగా తయారవ్వడానికి, ఒక మనిషిగా తయారవ్వడానికి దానికి ముందుగా ఏం చేశాడు దేవుడు? తడిపాడు. అక్కడ మనిషిని తడిపాడు. ఆయన తడపకపోతే మనిషి ఏ రూపము, దేవుడు ఏ రూపంలో చేయాలనుకుంటున్నాడు ఆ రూపంలో చేయలేడు. ఎందుకంటే ఎక్కడిదక్కడ విడిపోతూ ఉంటుంది కదా. వర్షం లేక, నీళ్ళు లేకపోతే మనం నేల చూస్తూ ఉంటాం, పొలాలు చూస్తూ ఉంటాం. ఏమవుతుంటాయి అవి? ఎక్కడికక్కడ నెరలిచ్చేసి ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి. అలాంటి ఆ మట్టిని దేవుడు ఏం చేశాడంటే ఒక మానవునిగా చేశాడంటే, ఇప్పుడు మొదటిగా ఆ మట్టి ఏమైందంటే, ఆ మట్టిలోకి దేవుడు మొదటగా ఆ జీవాన్ని ఇచ్చాడు, మట్టికి జీవాన్ని ఇచ్చాడు, తర్వాత మనిషికి జీవాన్ని ఇచ్చాడు. అంటే అప్పటి వరకు మట్టిలో జీవం లేదు కదా. జీవం లేని మట్టి, పొడి మట్టి, ఎండిన మట్టి, ఆరిన మట్టి, అందులో ఏమాత్రం జీవం లేని మట్టి. ఇప్పుడు ఎప్పుడైతే తడపబడిందో, ఆవిరి వచ్చిందో, అప్పుడు ఆ మట్టిలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆ జీవం దేని ద్వారా వచ్చిందంటే అది తడుపుటు ద్వారా వచ్చింది. సో అప్పుడు అక్కడ ఆ మట్టికి జీవం ఇచ్చాడు, తర్వాత మనిషికి జీవం ఇచ్చాడు. కానీ నేడు మనకేమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? ఆయన మనకి ఏమిచ్చాడు అంటే ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంతే కదా, జీవం ఇచ్చాడు. జీవం అందరూ, లోకంలో అందరూ బతుకుతున్నారు, జీవిస్తున్నారు, వారిలో జీవం ఉన్నది. కానీ ఎప్పుడైతే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచేమో, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డామో, ఎప్పుడైతే తడపబడ్డామో, దేంతో తడపబడ్డాం? దేంతో తడపబడ్డాం నిత్య జీవం రావడానికి? దేంతో? ఆయన అమూల్యమైన రక్తముతో తడపబడ్డాం. అంతే కదా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా ఒక చక్కని మాట. ప్రకటన 1:6లో మనం అందరం ఎరిగిన మాటే. దేంతో తడిపాడు అంటే 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయములు కలుగును గాక, ఆమెన్ అంటూ, ఆ విడిపించిన వానికి అనే దగ్గర క్రింద 4 వేసి ఉంటుంది చూడండి ఫుట్ నోట్లో. కడిగిన వానికి, అక్కడ మానవుని ఆ యొక్క తడితో, నీటితో, ఆవిరితో తడిపాడు. ఇక్కడ మనలను కడిగాడు, మన యొక్క హృదయాన్ని కడిగాడు. మనలను కడిగాడు. దేంతో కడిగాడు? మామూలు జీవానికి నీరు సరిపోతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన రక్తముతో. అప్పుడు నీకేమొచ్చింది, లేక మనకేమొచ్చిందంటే నిత్య జీవం వచ్చింది. ఆయన నిత్య జీవం ఇవ్వడానికి మన ప్రభువారు ఆయన తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది. కనుక జీవం లేని ఆ మట్టికి, జీవం లేని ఆ మనిషికి కదా మట్టి ముద్దగా చేసి ఒక బొమ్మగా చేశాడు. ఆ బొమ్మలో లేకపోతే ఆ యొక్క మట్టి ముద్దలో దేవుడు జీవాత్మను ఊదగా అని మనం చూస్తా ఉన్నాం. జీవాత్మ ఊదగా
మనిషికి జీవం వచ్చింది, మట్టికి జీవం ఇచ్చినవాడు. మొట్టమొదటిగా దేవుడు ఎక్కడ జీవాన్ని ఇచ్చాడంటే మనిషిని చేయటానికి తయారు చేయబడిన లేక తీసుకున్న ఆ మట్టికి జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం లేకపోతే మట్టి చెప్పినట్టు వినదు. కానీ ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చూడండి, దేవుడు మనకి కూడా ఆ యొక్క ఆవిరితో మనం కూడా తడపబడాలి అనేది చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. 5:25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము ఆవిరి వాక్యముతో ఏం చేస్తున్నాడంట? మనము ఉదక స్నానం. దేనికి స్నానం? సంఘానికి. సంఘం ఎలాగుండాలట? ముడత మచ్చ కళంకం ఏది లేకుండా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలాగుండాలంటే మహిమగల సంఘం. మట్టి శరీరానికి మట్టికి జీవం ఇచ్చాడు, దానితో శరీరాన్ని చేసి దానికి జీవం ఇచ్చాడు. ఇప్పుడు యొక్క మట్టి శరీరానికి ఏమిస్తున్నాడు? మహిమను ఇస్తున్నాడు కదా. ఫిలిప్పీ పత్రికలు కూడా మనం చూస్తాం, మహిమ శరీరము గలవానిగా ఉంటాం. ఈ దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేవాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ సంఘము ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. నిలవబెట్టుకోవాలంటే ఎలా ఉండాలట? వాక్యముతో ఉదక స్నానము. వాక్యం అనే ఉదక స్నానం. ఎందుకంటే సేవకులను పిలిపించి బైబిల్ స్టడీలు పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సంఘంలో ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేత తడుపుతూ ఉండాలి. తడవకపోతే ఏమవుతుంది? జీవం ఉండదు, అంతే. అది చెట్టుకు చూసినా మనం ఉదయాన్నే లేచి ఏం చేస్తుంటారు? నీళ్ళు ఎందుకు పోస్తుంటారు? జీవము. అవి బ్రతకాలి అంటే ఏం కావాలి? తడవాలి. అవి బ్రతకాలంటే నీరు కావాలి. అలాగే ఇక్కడ కూడా మనకు ఏం కావాలి అంటే వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరిచేదిగా ఉంటుంది, పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. అందుకనే పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను ఆయన అప్పగించుకున్నవాడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే తడిచేవారంగానే ఉండాలి. ఏం తడవాలి? శరీరం కాదు, ఆత్మ తడవాలి. ఆత్మ తడవడానికి దేవుడు 2 రకాల పైప్స్ని ఇక్కడ ఏర్పాటు చేసాడు. ఏంటవి? 2 చెవులు. ఈ 2 చెవుల్లో కూడా దేవుని మాటలు విని అవి హృదయంలోకి వెళ్ళాలి. ఆ హృదయం ఎప్పుడు ఎండిపోకూడదు కదండి, ఎండిపోకూడదు. అది తడుస్తూనే ఉండాలి. తడుస్తూ ఉంటేనే అవి ఫలించేయిగా ఉంటాయి. రెండవది, తడిసినప్పుడు తడవకపోతే మట్టి ఆ ముద్ద నిలవదని చెప్పుకున్నాం కదా. అది తడుస్తూ ఉంటే ఎటు తిరగాలంటే అటు. కనుక మనం కూడా తడుస్తూ ఉంటే వాక్యంతో మనం దేవుని కొరకు దేవుడు ఎలా మనల్ని త్రిప్పాలనుకుంటున్నాడో, మన జీవితంలో దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అలాగూ చేయడానికి మనం ఏం చేస్తాం? అవకాశం ఇస్తాం. అలా మనం మన భాషలో చెప్పుకోవాలంటే కఠినమైన హృదయాలుగా ఉంటాయి, గట్టి హృదయాలు, బండబారిన హృదయాలుగా ఉంటాయి. అందుకనే వాటన్నిటిని ఏం చేయాలి? వాక్యము చేత తడుపుతూ ఉండాలి. వాక్యం చేత తడుపుతూ ఉండాలి. ఈ వాక్యం లోపలికి వెళుతూ ఉంటే ఆ హృదయాన్ని ఏం చేస్తుంది? అది తడిపేదిగా ఉంటుంది, మార్పు వచ్చేదిగా ఉంటుంది అన్నమాట. కనుకనే ఇక్కడ జీవం అనేది ముందు మట్టిలో రావాలి, ఆ తర్వాత మనిషిలో రావాలి. ఆ జీవం అనేది మనలో ఉన్నది. లోపలున్న ఆత్మకు కూడా ఏం కావాలి? జీవం రావాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తే నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ, హలో వింటున్నారా?
ఏమంటున్నాడు? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే, లేదు, జీవం లేదు, ఊరకు జీవించుచున్నావన్న పేరే ఉంది. నీలో ఉండవలసిందేంటి? ఆ జీవం లేదు, ఆ నిత్య జీవం లేదు. కనుక దేవునికి సంబంధించిన దేనిలో మనం చూసినా కానీ ఆయన వాక్యం ఎలాంటిది? జీవము గలది. ఆయన మాటలో ఏమున్నది? జీవం ఉన్నది. ఆయన ఇచ్చే ఆహారంలో ఏమున్నది? జీవం ఉన్నది. ఆయన ఇచ్చే జలములో ఏమున్నది? అందుకనే జీవ జలముల ఊటనైన నన్ను అంటున్నాను. ఆ ఊటను విడిచి ఇశ్రాయేలీయులు వారి కొరకు ప్రత్యేకంగా తొట్లు తొలిపించుకున్నారంట. అవి పగిలిపోయినవి. ఎప్పుడు పగిలిపోతుంటాయి అవి? నీరు లేకపోతే, ఎండిపోయినప్పుడు. అనేకసార్లు మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. జీవము లేని వారంగా ఉంటాం, పేరుకి జీవించే వారంగా ఉన్నాం, కానీ ఏమి లేదు, జీవము లేదు. పేరుకి విశ్వాసములే, కానీ ఏమి లేదు, విశ్వాసులమే కానీ విశ్వాసం లేదు. పేరుకు భక్తి కలిగిన వారమే కానీ భక్తి అనేది లేదు. కారణం ఏంటంటే దాని శక్తి లోపల ఏం కనబడడం లేదు. కారణం ఏంటంటే ఎండిపోతున్నట్లుగా ఉందన్నమాట. అందువల్లనే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క విశ్వాస జీవితము ఎలాగుంది అనేది కావాలి. జీవం ఉన్నదా? జీవం లేకుండా ఉన్నదా? జీవం అనేది కావాలి. ఆ జీవము దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. జీవం లేకపోతే ఎండిపోయినట్లుగా కనబడుతుంది. చూడండి, ఉదాహరణకు మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 9వ వచనంలోకి వద్దాం. ఆ తర్వాత మరొక భాగంలోకి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, గమనించండి. ఆయన సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడెను. దేవుడు మన ప్రభువారు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువారు పగలంతా బోధించేవాడుగా ఉన్నాడు, రాత్రంతా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. పగలు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువారికి ఎవరు కనపడ్డారట? ఊచ చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యి. నో బ్లడ్ సర్క్యులేషన్ కదా, సర్క్యులేషన్ లేదు. బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు ఏమైపోతుంది? ఆ భాగం చచ్చుబడిపోయింది, పని చేయదు. కారణం ఏంటంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకుంటే ఆ చెయ్యి ఏమైనట్లు? అది ఎండిపోయినట్లు. ఎండిపోయింది కాబట్టి ఇంక ఏ పని చేయదు, లేవదు, ఏది పట్టుకోలేదు, ఏది చేయలేదు. అంటే ఆ శరీరంలో ఉన్న ఆ మిగిలిన భాగాలన్నీ బాగున్నాయి. కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఈ చెయ్యి కూడా బాగానే ఉంది. కానీ ఇంకొక చెయ్యి ఏమైంది? శరీరంలోనే ఉంది భాగం కదా. మరి శరీరంలో ఉండి కూడా ఒకటి ఎండిపోతుందా? ఒకటి పని చేయదా? చెయ్యదు అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. ఆ వ్యక్తి మందిరంలోనే ఉన్నాడు. ప్రభు వెళ్ళి చూడగానే ఆ వ్యక్తి కనబడ్డాడు. అక్కడ చాలామంది ఉంటారు కదా, కానీ ఎవరు కనపడ్డారంటే ఈ ఊచ చెయ్యి గలవాడు అక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువారు వానిని స్వస్థపరిచాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేటి దినాలలో కూడా మనము మన మందిరములో లేక మన సంఘములో ప్రభువారు వచ్చి చూస్తే, అంటే ఆయన చూస్తున్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు కదా. ఉన్నాడా లేడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి ఉందిరో వారి మధ్య నేనుంటానని చెప్పిన ప్రభువారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడా లేదా? నిన్ను చూస్తున్నాడు లేదా? నన్ను చూస్తున్నాడా లేదా? మనల్ని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మనం ప్రకటన చేసుకుంటాం ఎన్ని గంటలకు ప్రార్థనని, ఎన్ని గంటలకు ఆరాధనని. మరి ఆయన వచ్చి మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన కూడా వింటాడా లేదా? వింటాడా? ఆయన వింటాడు. విన్నప్పుడు ఆయన ఆ టయానికి వచ్చి ఉంటాడా? చెప్పరేంటి? ఆయన వింటాడా? వింటాడు. ఉంటాడా? ఉంటాడు. చూస్తుంటాడా? చూస్తుంటాడు. ఆయన చూసినప్పుడు అరే 9:30కి లేక 8:30కి ప్రార్థన లేక ఆరాధన అన్నారు అనుకోండి,
ప్రభువారు ముందుగానే వచ్చి కూర్చుంటాడు. సో ఆయన కూర్చొని చూస్తూ ఉంటాడు కదా. ఆయన దేవాలయంలో కూడా ఒకసారి కూర్చొని ఒక పేద విధవరాలు కానుక వేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన అన్నిటినీ చూచేవాడు. కాబట్టి మనం ఆలస్యంగా వస్తున్నామా, ముందు వస్తున్నామా, ఆసక్తిగా వస్తున్నామా, మహా కష్టంగా వస్తున్నామా, అవి కూడా ఆయన ఏం చేస్తుంటాడు? చూస్తుంటాడు. మనం పైనే చూస్తుంటాం, అవునా కదా? పై రూపమై చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అంటుంటారు, మీకేం తెలుసులేండి మా బాధలు, ఇంటికాడ అన్నీ సర్ది పెట్టి రావాలంటే మాకు ఈ టైం అయింది, ఇప్పటికి వచ్చేసరికే అయిపోయింది అనుకుంటా ఉంటాం. అదే ఉద్యోగానికైతే, అదే ఉద్యోగానికి, అదే కాలేజీకి, ఆఫీస్కి ఎలా వెళ్తాం? సో అక్కడ మన యొక్క పరిస్థితి ఎలాగంటే కొద్దిగా ఏమైనట్టు? ఎండిపోయినట్టు, అంతే కదా? కొంచెం ఎండిపోయినట్టు ఉంటాం అన్నమాట. ఇక్కడ ఈ ఊచ చెయ్యి గలవాడు మందిరంలోనే ఉన్నాడు, కానీ ఆ చెయ్యి దేనికి పనికిరానిదిగా అయిపోయింది. అనేక సార్లు మనలో ఉన్న అన్ని లక్షణాలు మంచిగా ఉంటాయి, కానీ ఏదో ఒక లక్షణం ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుంది. వెనుకబడుతున్నామండి చాలాసార్లు చెప్తుంటారు, వెనకబడిపోయి ఉంటుంది. దాంట్లో ఏమైనట్టు నువ్వు లెక్క? ఎండిపోయినట్టు. విశ్వాసం తగ్గుతుంది, అందులో ఏమైపోయినట్లు? ఎండిపోయినట్టే. ప్రార్థన జీవితం తగ్గింది, అందులో ఏమైనట్లు? ప్రార్థన ప్రేమ తగ్గిపోయింది నీలో, ఎండిపోయినట్టే. ఆసక్తి, దేవుని మీద ఆసక్తి తగ్గిపోయింది, ఏమైనట్టు నీవు? పరిచర్యలో తగ్గిపోయాం, ఎండిపోయినట్లే. దేవుని సన్నిధికి రావడంలో అప్పుడప్పుడు వస్తున్నాం అనుకోండి, ఏమైద్ది? అంటే తడవరు కదాడా. నువ్వు క్రమంగా ఉంటే, మనం క్రమంగా ఉంటేనే బాగా తడుస్తూ ఉంటాం. అంతగా తడుపుతూ ఉంటేనే, వాక్యం చేత తడపబడుతూ ఉంటేనే, ఆల్రెడీ రక్తంతో తడపబడి పరిశుద్ధులం అయ్యాం. కానీ ఇప్పుడు దేంతో తడపబడుతుండాలి? వాక్యంతో తడపబడుతూ ఉండాలి. అలా తడపబడడం లేదనుకోండి, ఏమైపోతుంటాం? ఎండిపోతుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు ప్రభువారు? మనం ఎరుగుదాం కదా, అక్కడ ఒక చక్కని మాట చూద్దాం రండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ 15:6 చూడండి ఏమనుందో. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలవాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను. అక్కడేమో బయట పారవేయబడతాడంట. ఎప్పుడు? ఎండిపోయినప్పుడు. నువ్వు లోపలే ఉన్నట్టు ఉంటావు, కానీ ఏమైనట్లు మనము ఎండిపోయిన పరిస్థితిలో ఉంటాం. మన యొక్క విశ్వాస జీవితం, భక్తి జీవితం ఎండిపోయిన పరిస్థితిలో ఉంటుందన్నమాట. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల. దేనిలో నిలిచి? దేని యందు నిలిచి? ఒక్క మాటలో రాయబడింది, కానీ ఇక్కడ పైన ఉంటుందన్నమాట. ఏని యందు నిలిచి? ఆయన యందు. దేనిలో నిలిచి? ప్రేమలో నిలిచి, వాక్యంలో నిలిచి, ప్రార్థనలో నిలిచి, భక్తిలో నిలిచి, పరిశుద్ధతలో నిలిచి, ఇలాగ చాలా ఉంటాయి. బీటెక్ చదువుతున్నాడు అంటే, బీటెక్ అనగానే ఒకే ఒక పరీక్ష ఉండదు కదా, ఎన్ని ఉంటాయి? ఇంటర్ అనగానే ఒక పరీక్ష ఉండదు కదా, ఎన్ని ఉంటాయి? అందులో చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులో చాలా సబ్ టైటిల్స్ ఉంటాయి మళ్ళీ. అలాగే ఇక్కడ నా యందు నిలిచి ఉంటే, ఆయన యందు, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఏముండాలి? మనలో ఉండాలి. అవి తడిచి లేక ఫలించేగా ఉండాలి, వాక్యంతో నింపబడేగా ఉండాలి. కనుకనే అలాగూ నిలవకుండా ఉన్నట్లయితే తీగ వలె బయట పారవేయబడును, పారవేయబడి ఎండిపోవును. ఇక్కడ ఎండిపోయి బయట పారవేయబడును. కనుకనే దేవుని వాక్యం చేత ఏం చేయబడాలంట? తడపబడినప్పుడు మనము, దేవుడు మనల్ని ఎలాగూ మలుచుకోవాలి అనుకుంటే అలాగున మలుచుకుంటాడు. అలాగ మలుచుకోవడానికి దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. అలాగ దేవునికి అవకాశం ఇవ్వకపోతే ఆయన కూడా మనలను మలచలేడు. ఎప్పుడు దేవుడు బలవంతంగా ఏది చేయడు. కనుకనే ముక్కు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, కళ్ళు ఎక్కడ పెట్టాలో, చెవులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, చేతులు ఎక్కడ పెట్టాలో, ఏ అవయవం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఎందుకంటే ఆ మట్టి ఏమైందంటే తడపబడినప్పుడు దానిలోనికి జీవము వచ్చింది. కనుక తడపబడినప్పుడు జీవం వచ్చింది. మట్టిలో జీవము, మనిషిలో జీవము
ఇప్పుడు మనకు ఆయన నమ్మినందువలన నిత్య జీవాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి ప్రభుని మనం నిజంగా స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అందువల్లనే ఆదామును ఒక చక్కని రూపముగా చేశాడు. తీసుకుని వచ్చి ఒక ఏదేను తోట వేసి, చెప్పుకున్నాం కదా, ఆయన ఒక వ్యవసాయదారుడుగా తోట వేసి అందులో ఉంచాడు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందో తెలుసు. కనుక ఇక్కడ ఎండిన మట్టికి జీవం ఇచ్చాడు, ఎండిన మనిషికి ఆయన జీవం ఇచ్చాడు. మనం కూడా ఎండిపోయిన లాంటి వారమే ఒకప్పుడు. పాపాల చేత అపరాధాల చేత చచ్చిపోయిన వారముగా ఉన్నాము. చచ్చిపోయిన తర్వాత ఎలాగవుతాడు మనిషి? బాక్సులు ఎందుకు పెడతారు? ఐస్లో ఎందుకంటే పాడవకుండా. అదే మామూలుగా కొట్టి మంచం మీద పెట్టేశారనుకోండి, ఏమవుతాడు మనిషి? నీలక్కపోతాడు కదండి, ఎండిపోతాడు. అందుకని అలా చనిపోవటం ఆలస్యం. టకటకటకత ఆ 2 కాళ్ళు ఇలా పెట్టేసి దారాలు కడతారు, చేతులు రెడీ గిట్ట పెడతారు. నిన్నే ఒక నాతోటి స్నేహితుడు చనిపోతే వారు గమనించలే, చేతులు ఇలాగ పెడితే పైన మూత పెడతంటే పట్టడం లేదు, ఎందుకంటే ఇంకా ఎండిపోయినాయి అంతే కదా, నీలక్కపోతాయి, అందులో ఏమీ ఉండదు కదా. అలాగే ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. అలాంటి మనలను ఆయన వాక్యం చేత, ఆయన రక్తం చేత తడిపి కడిగి పరిశుద్ధపరిచాడు. కనుక ఇప్పుడు మనం ప్రతి దినము ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను మనం ఏం చేయాలంట? తడుపుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. లేకపోతే ఎండిపోతాం. దేనిలో ఎండిపోతున్నామో జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. ఇది ఒక కోణంలో మనము ఎలా ఎండిపోతున్నామో జ్ఞాపకం చేసుకుందాం. దేనిలో ఎండిపోతున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. ఆ తర్వాత మరొక భాగంలోకి వెళ్ళినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలోకి రండి దయచేసి. 37వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూసినట్లయితే, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఒక ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎలాంటివి అండి? ఎండిపోయినవి. అందుక చూడండి, ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఇక్కడ మనం ఎరుగుదాం. ఈ యొక్క ఎండిన ఎముకలను గూర్చిన సందర్భం మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు వారందరూ ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు లేక చనిపోయినప్పుడు ఆ లోయలో పడేసినప్పుడు ఆ ఎముకలు ఎటంటే వెళ్ళిపోయినాయి. ఒక చోట లేవంట. లోయలో ఉన్న ఎముకలు చాలా ఉన్నాయి, అన్నీ ఒక చోట లేవు. అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే కేవలం ఎండిపోయినవి అని చెప్తున్నాడు. ఎలాంటివి ఉన్నాయట? కేవలం ఎండిపోయినవి. ఆ ఎండిపోయిన ఎముకల దగ్గరకు యెహెజ్కేలును తీసుకొచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ లోయలో, ఏం కనబడుతున్నాయి? ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు. ఎండిపోయిన ఎముకలు ఏమవుతాయి అంటున్నాడు? బ్రతకగలవా అని అంటూ ఉన్నాడు. బ్రతకగలవా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి యెహెజ్కేలు? అది యెహెజ్కేలు దృష్టిలో అది అసాధ్యమైంది. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవంటే ఎలా బ్రతుకుతాయి? అసలు అన్నీ బాగుండే డాక్టర్ని అడిగితే బ్రతకగలడా అంటే ఏం చెప్తారు? కష్టం అండి, 24 గంటలు అంటారు, లేదంటే 48 గంటలు అంటారు, ఆ తర్వాత వెంటిలేటర్ అంటారు. అవునా కదా? అన్నీ బాగుండి, అన్నీ కలిసి ఉండి, అంతా ఉండి ఏమీ చెప్పలేరు. కానీ ఎక్కడెక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం పడిపోయిన ఆ ఎముకలు, ఎండిపోయిన ఎముకలను దేవుడు అడుగుతూ ఉన్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే ఆ యెహెజ్కేలు ఏం చెప్తాడా వినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అనేక సార్లు మన నుండి వినాలి అనుకుంటూ ఉంటాడనమాట. అలాగనే ఏబు గ్రంథంలో చూస్తే చాలా ప్రశ్నలు ఉంటాయి. బ్రతకగలవా అని అడుగుతూ ఉన్నాడు.
గలవా అంటే చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతురుని అడుగుతాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే ఏమంటాడు? అది నీకే తెలియాలి ప్రభువా అంట. ఇక్కడ కూడా యెహెజ్కేలు ఏమంటున్నాడు? ప్రభువా నీకే తెలియాలి, నువ్వు బ్రతికించాలనుకుంటే బ్రతికించగలవు, అలా వదిలిపెట్టాలనుకుంటే వదిలిపెట్టగలవు అన్నట్లుగా ప్రభువా నీకే తెలియను అని నేనంటిని అంటున్నాడు. కనుక ప్రభువుకి తెలుసు మన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆయనకు బాగుగా తెలుసు. కానీ ఈ యొక్క క్లిష్ట పరిస్థితులలో, ఈ సమస్యలో నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకులో నుండి, ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో నుండి నేను నిన్ను బాగు చేయగలనా, నేను నీకు సహాయం చేయగలనా అని దేవుడు మనల్ని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? కరెక్ట్గా మనం చెప్పలేం. అంటే వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే చూడండి, 37వ అధ్యాయంలో 12వ వచనం 11వ వచనం చూడండి. యెహెజ్కేలు 37:11లో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు ఏమనుకుంటున్నారంట? ఎవరు అనుకుంటుంది? అది ఎవరు అనుకుంటారు ఇక్కడ? ఎముకలు, మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమాయనే, మనం నాశనం అయిపోతుమే అని అనుకుంటున్నారు. ఆశ లేని పరిస్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలు ఆ ఎముకలు మాట్లాడుకుంటున్నాయి అంట. ఇశ్రాయేలీలే అనే యొక్క ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. మన ఆశ అంటే వాళ్ళు ఆశ లేని జీవితంలో నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. నా జీవితంలో ఇది జరుగుతుందా, నా జీవితంలో ఇది సాధించగలనా, నా జీవితంలో దీన్ని చేయగలనా అని వారు అనుకుంటూ ఉన్నారంట. అలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేని సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి యెహెజ్కేలుతో అంటున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు. ఏ ఎముకలవి? కేవలం ఎండిపోయినవి. కేవలం ఎండిపోయిన ఎముకలను గూర్చి అంటుంటే ప్రభువా నీకే తెలియనంటే, ఇప్పుడు చూడండి 4వ వచనంలోకి రండి, 37:4లో. అందుకు ఆయన దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో, ప్రవచనమెత్తి వాక్యమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. వేటితో మాట్లాడుతున్నాడు? ఎండిపోయిన ఎముకలతో. దేనితో మాట్లాడుతున్నాడు? ఏమెత్తి మాట్లాడాలంటున్నాడు? ప్రవచనం, దేవుని యొక్క మాట. ఎందుకంటే ఆ వాక్యంలో ఏమున్నది? జీవం ఉన్నది. ఇప్పుడు ఆ ఎముకలకి ఏం కావాలి? జీవం కావాలి. ఆ జీవం ఎక్కడున్నది? ఆయనలో ఉన్నది. ఆ జీవం ఎక్కడున్నదంటే ఆయనలో ఉన్నదంటే ఆయనే ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయనే జీవమై ఉన్నాడు. ఆ వాక్యమే జీవమై ఉన్నది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడంటే ఏమనాలి వాస్తవానికినా? ఏంటి ప్రభు ఆ ఎండిపోయిన ఎముకలతో మాటలు? మా ప్రాణం ఉన్న మనుషులే వింటలేదు మాట, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటే ఎలా ప్రభు నేను అని అనాలి వాస్తవానికి కదండి. ఇప్పుడు అక్కడ వారిద్దరు కాకుండా, అంటే ఆయన ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు ఈయనతోటి. ఆ మాటలు ఆయన కాకుండా ప్రక్కన ఎవరైనా ఉండి ఏంటి ఎముకలతో మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా అంటారు కదా. ఇప్పుడు అక్కడ ఎముకలు ఉన్నాయి, అన్నీ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ ఉంటే ఏమంటారు? ఖచ్చితంగా అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మాట్లాడు. ఎందుకంటే ఆ మాటల్లో ఏమున్నది? ఆ ప్రవచనంలో జీవం ఉన్నది. జీవం ఆ ఎముకల్లోకి వెళ్ళిపోయిద్ది. చూడండి, ఎండిపోయిన ఎముకలే ఆయన మాటలు వింటున్నాయి అంటే ఇక మన పరిస్థితి ఏంటి? దేవుడు నీకు జీవం ఇచ్చాడు, జీవం లేని ఎముకలు వింటున్నాయి. అది చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎముకలతో ఇట్లనము, ప్రజలతో ఇట్లనము, వారితో ఇట్లనము అంటే ఒక రకం కదా. కానీ ఇక్కడ ఎవరితో? ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము అంటే అక్కడ యెహెజ్కేలు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువా ఎముకలు తెట్ట మాట్లాడేది నాయన అని అనడం లేదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అసాధ్యమైంది ఏమీ లేదు. ఎందుకంటే మట్టిలో నుంచి మానవుని పుట్టించిన దేవునికి అది అసాధ్యమా? కాదు. ఒక మట్టిని తీసుకొని ఒక చక్కని రూపముతో ఆయన చేసి ఆ రూపములో జీవవాయువును ఊదేడు అంటే ఇది ఆయనకు అసాధ్యమైంది కాదు. అందుకనే ప్రభువా నీకే తెలియనయ్యి అంటున్నాడు. కనుక
ప్రభువా నీకే తెలుసు అయ్యా, నీవు నా జీవితంలో ఏం చేయనై ఉన్నావు, నా విషయంలో ఏం చేయనై ఉన్నావు, నా కుటుంబంలో ఏం చేయనై ఉన్నావు, నా బిడ్డల విషయంలో ఏం చేయనై ఉన్నావు, నా భర్త విషయంలో ఏం చేయవు, నా భార్య విషయంలో ఏం చేయనై ఉన్నావు ప్రభువా అని దేవుని వైపు చూడవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఆయన చెప్పాడు యెహెజ్కేలుకి, నువ్వు ఇలాగ చేయి అంతే. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ అక్కడున్న వారితో ఏం చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అంతే, అటు ఇటు ఉండకూడదు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు వాక్యంలో, ఇక్కడ యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. చూడండి ఆ 4వ వచనంలో, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు తిట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఆ ఎముక్కి చెవులున్నాయా? వినడానికి చెవులున్న మనమే వినం, మరి చెవులు లేని ఎముకలు వింటున్నాయండి. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. నా మాట కాదు, ఎవరి మాట ఇది? యెహోవా మాట, జీవము కలిగిన దేవుని మాట ఆలకించుడి. ఆలకించుడి. ఆలకిస్తే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆలకిస్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు. వినుట వలన, ఆలకిస్తే వినాలి, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను జీవింపచేస్తుంది. కనుకనే చూడండి, ఎండిపోయిన ఎముకలతో యెహోవా మాట ఆలకించుడి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లుగా ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించుచున్న దేవుడు ఆశ్చర్యం. ఆయన కార్యాలు ఆశ్చర్యం కదా. చూడండి, చదవండి అక్కడ 4వ వచనం చదవండి దయచేసి. ఎండిపోయిన ఎముకలారా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది మనకు, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరమలనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అలా బ్రతకాలంటే ఏం చేయాలి? బ్రతకాలంటే ఆయన మాట వినాలి. మొట్టమొదటిగా ఆయన సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నదేమనగా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించుడి అంటున్నాడు. చర్మము కప్పి నరమలనిచ్చి జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఈ ఎండిపోయిన వాటిని జీవింపచేస్తుంటే, జీవింపచేసిన తర్వాత నన్ను జీవింపచేసింది ఎవరు అని అవి తెలుసుకోవాలనేదే దేవుని యొక్క ఇష్టం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన్ని తెలుసుకోవాలి అని. కీర్తన 103లో ఒక మాట అంటాడు, యెహోవాయే దేవుడని తెలిసికొనుడి, తెలుసుకొనుడి. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు అనే విషయం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఏమంటాడంటే, వారు నేను యెహోవానై ఉన్నానని తెలుసుకొందురు అంటున్నాడు. కనుక 7వ వచనంకి వస్తే, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవచిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ప్రకారం, ఆయన ఇష్టం వచ్చినట్టు కాదు. ఏం చేస్తున్నాడు? నేటి దినాలు అనేకులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ వాక్యానుసారంగా ప్రవచనం ఎలాగుందో, ఆయన ఎలాగ చెప్పాడో, ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఈ దేనితో మాట్లాడమన్నాడో, ఎవరితో మాట్లాడమన్నాడో అలాగుననే యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, 7వ వచనం, గడగడమని ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకును. నేను చూచుచుండగా నరములు మాంసం వాటి మీదకి వచ్చెను, చర్మం పైన కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చునట్లు మరలా ప్రవచించి ఇట్లనము. ఆయన ప్రవచించగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. అప్పుడు 10వ వచనం, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము. కానీ ఏమయ్యారండి? అసలు ఎముకలు ఎప్పుడైనా అనుకున్నాయా? అనుకోలేదు. దాని కింద వచ్చిన ఉన్నదా మనం ఇలాగ అవుతామా? ఏం ఆశ లేదు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఆ ఎండిపోయిన జీవితంతో ఉన్నారు. ఎండిన జీవితాలను చిగురింపచేసేవాడు, జీవింపచేసేవాడు, బ్రతికించేవాడు, లేపి నిలవబెట్టేవాడు ఎవరు?
మన ప్రభు, ఆయనే జీవాధిపతి, జీవము కలిగిన దేవుడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు మహాజీవమై మహాసైన్యమై ఉన్నారు. కారణం ఏంటంటే వారిలోకి జీవం వచ్చింది. ఎక్కడెక్కడో పడిపోయినాయి. పుర్రె ఒక చోట ఉంది, కాలు ఎముక ఒక చోట ఉంది, చెయ్యి ఒక ఎముక ఒక చోట, పక్కట ఎముకలు ఒక చోట ఉన్నాయి కదండి. ఆ ఎముకలన్నీ ప్రవచించగానే ఎక్కడెక్కడెక్కడ ఉన్న ఎముకలన్నీ ఏమైపోయినాయి? మళ్ళీ వేరే వేరే వాళ్ళకి వెళ్ళి కలుసుకోలా, ఎవరు పుర్రె వాళ్ళకే, అంతే కదండి. ఒక్కాలు సెట్ కాదు, ఒక చెయ్యి సెట్ కాదు. ఇవన్నీ పోస దేనికి దానికే, ఏ పుర్రె ఎక్కడుందో దానికే వెళ్ళిపోయి అన్నీ టగటగ చక్కగా కలుసుకొని వారంట మహాసైన్యమయ్యి నిలిచారంట. దేన్ని బట్టి? ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి. ఎండిపోయినా సరే, వాళ్ళు నిరాశలో ఉన్నా, ఏమీ ఆశ లేకపోయినా సరే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన జీవం ఇచ్చాడు, జీవాత్మను పంపించాడు. అలాగే నిర్జీవులమైన నిర్దేవులమైన మనకు దేవుడు కూడా ఆయన మనకు జీవం ఇచ్చాడు, ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవం ఇవ్వడానికి మన ప్రభువారు ఏమైపోయాడు? ఆయన ఏమైపోయాడు? 22వ కీర్తన 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉంది ఒక చక్కని మాట, అక్కడ వ్రాయబడుతుంది అన్నమాట. ఆయన మన కొరకు సిలువలో ఎండిపోయిన చిల్ల పెంకు వలె ఆయను అని వ్రాయబడింది. ఎలా అయిపోయాడు ప్రభువారు? నీకు జీవాన్ని, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువారు సిలువలో ఏమయ్యాడంటే ఆయన ఎండిపోయాడు నీకు జీవం ఇవ్వడానికి, నిన్ను చిగురింపజేయడానికి, నిన్ను ఫలింపజేయడానికి ఆయన సిలువలో ఎండిపోయిన చిల్ల పెంకు వలె ఆయన. నా నాలుక నా దవడను అంటుకున్నది, కారణం నోరు ఎండిపోయింది. ఆయన ఆ ఎర్రని ఎండలో మన కొరకు ఒక ఎండిపోయిన చిల్ల పెంకు, అంటే ఒక కుండలో ఉన్న ఒక పెంకు అలాగూ అయిపోయాడు. కారణం ఏంటంటే నీకు జీవం ఇవ్వడానికి. అలాగూ జీవం ఇచ్చిన, నిత్య జీవం ఇచ్చిన నీవు ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ప్రభు కొరకు సిద్ధపరచబడవలసిన వారంగా మనం ఉన్నాం. అలాగూ లేకపోయినట్లయితే మనము ఆయనలో ఫలించే వారిగా ఉండము, చిగురించే వారిగా ఉండము. కనుక తిమోతి పత్రికలు చెప్తాడు, మనము క్రీస్తు యేసు సైనికుల వలె, మంచి సైనికుల వలె. మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఎక్కడెక్కడ వారమో, ఎక్కడెక్కడో, ఏ ఊరో కదండి మనం. ఇప్పుడు మనల్ని ఏం చేసాడు ఆయన? ఆయన ఒక సైన్యముగా, ఒక కుటుంబముగా, ఒక సంఘముగా చేశాడు. బ్రతకగలవా, రక్షింపబడగలవా అంటే దేవుడు మనల్ని అందరిని ఏం చేశాడు? బ్రతికించాడు, రక్షించాడు. ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో మనలను సజీవులుగా నిలిపిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం చేయవలసిన ఒక పని ఏంటంటే, ప్రభు ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపు చేసే దేవుడుగా మీరున్నారు. రక్షణ లేకుండా ఒకప్పుడు నేను నిర్జీవిగా ఉన్నప్పుడు నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకుని నిత్య జీవాన్ని ఇచ్చావు. మరి నా యొక్క విశ్వాస జీవితంలో నేను ఎక్కడ ఎండిపోయిన పరిస్థితి నాలో ఉన్నదో తిరిగి దాన్ని జీవింప చేయి ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వారంగా ఉన్నాం. అలా అడిగినప్పుడు దేవుడే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని జీవింప చేసేవాడుగా ఉన్నాడు, వాక్యముతో తడిపేవాడుగా ఉన్నాడు. కనుక ఏ విషయంలో మనం ఎండిపోతున్నట్లుగా కనబడుతుందో అక్కడ ఆయన దేవాలయంలోనే ఉన్నాడు, కానీ ఆయన చెయ్యమైంది ఎండిపోయింది. మన మందిరంలోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం. ఏ విషయంలో మనం ఎండిపోయిన వారంగా ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకొనవలసిన వారంగా ఉన్నాం. అలాగే పరిశీలించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. తలలు వంచండి అందరూ, ఒకసారి తలలు వంచి, ప్రభువా మట్టికి జీవాన్ని ఇచ్చేవయ్యా, మనిషిగా చేసి నాలో జీవాత్మ నుంచిన దేవా నీకే స్తోత్రమయ్యని దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఎలాగ జీవిస్తున్నామో ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రేమలో ఎండిపోయానా, విశ్వాసంలోనా, ప్రార్థనలోనా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తిలోనా, లేక దేవునికి ఇచ్చే విషయంలో ఎండిపోయిన చేయవలే ఉందా నాది? ఏ విషయంలో ప్రభువా నేను అలాగున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక్కసారి మన మనసుల్లో ప్రార్థన చేసుకుందాం, పరిశీలించుకుందాం. ఏ విషయంలోనో, పరిశుద్ధతలోనా, పవిత్రతలోనా, క్రమంలోనా, ఏ విషయంలో అలాగున్నాము?
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా.